2024లో భాగంగా మరికొన్ని గంటల్లో బిగ్ ఫైట్ జరగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆమెతుమ్మి తేల్చుకోనున్నారు. రాత్రి 7:30 ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోతున్నారు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ 2 మ్యాచ్ల్లో ఓడినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ విన్యాసాలు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ ఊచకోతను మరోసారి చూసేందుకు హైదరాబాద్ అభిమానులు తహతహలాడిపోతున్నారు. బిగ్ ఫైట్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ స్టేడియానికి క్యూ కట్టారు. IPL 2024లో భాగంగా మరికొన్ని గంటల్లో బిగ్ ఫైట్ జరగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ అమ్మితుమ్మి తేల్చుకోనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, శ్వేత, మరికాసేపట్లో బిగ్ ఫైట్ స్టార్ట్ కాబోతోంది. ఇటు ధోని అందరూ కూడా చెన్నై కోసమే, చాలా మంది కూడా ధోని కోసమే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. మొత్తం మనం చూస్తే మనం చెన్నైలో ఉన్నామా హైదరాబాద్ లో ఉన్నామా అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సన్ రైజర్స్ కన్నా చెన్నైలో మన చెన్నై సూపర్ కింగ్స్ 6:00 మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. 3 గంటల నుంచి కూడా లోపలికి పంపిస్తామంటూ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు ఎస్సీ అధికారులు. సో ఆల్రెడీ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఒక్కసారి వాళ్ళందరితో కూడా మాట్లాడితే ఫస్ట్ టైం చూస్తున్నాము. సో వీ హ్యావ్ టు ఎంజాయ్. అంతే, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ధోని సూపర్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్, వీళ్ళ ఫేవరెట్ ధోని మా పిల్లలకి. ఫస్ట్ టైం వచ్చాము, అందుకే చెన్నై వాళ్ళే కనిపిస్తుంది. అవును, మేము ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చెన్నై, చిన్నప్పటి నుంచి ధోని ఫ్యాన్ నేను. అంతే, ఓవరాల్ ధోని కనిపిస్తుంది. అంతే, అంటే ఆ క్రేజ్ వేరే. సౌత్ స్టేట్స్ లో, నార్త్ స్టేట్స్ లో ఎక్కడైనా ధోని కొంచెం క్రేజ్ ఎక్కువ, అందుకే మొత్తం. హైదరాబాద్ లో జరుగుతుంది ఆరెంజ్ కనిపిస్తుంది, మొత్తం ఎల్లో కనిపించేటట్టు అది ధోని క్రేజ్. అది అంతే, ప్రతి స్టేట్ లో ధోనియే క్రేజ్ ఉంటది. సో అంతే. అది చాలా మంది మనం చూసుకుంటే అసలు మొత్తం కూడా అసలు మనం ఎక్కడున్నాం అనేది డౌట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? Hyderabad only. We just came for Dhoni. So yeah. వాస్తవానికి అయితే బెంగళూరు మ్యాచ్ అయితే ధోని కోసం లేదంటే అంతే. He has earned it. ఎవరు గెలుస్తారు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? CSK 100%. I hope so. చాలా మంది వచ్చారు. ఏంటి సన్ రైజర్స్ చాలా సేపటి కనిపించింది ఒక లోగో. SRH ఎట్లయినా. ఫేవరెట్ ఎవరు? సింకింగ్ భువనేశ్వర్ కుమార్. సో ఏంటి టికెట్స్ దొరకట్లేదు అనేది చాలా మంది చెప్తున్నారు. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ఎలా దొరికే టికెట్స్? అంటే యాక్చువల్లీ మేము 3 అవర్స్ ముందే వస్తున్నాం రిలీజ్ అయినప్పుడు నుండి. అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికేసిన లక్కీ. ఏ టికెట్ దొరికింది? 1750. అంటే కింద పైన మీద ఫస్ట్ ఫ్లోర్. సో బ్రదర్, ఏంటి మొత్తానికి రెడీ చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ కాంపిటీషన్ సిఎస్కే గెలుస్తాయి అంతే. జెండా కూడా తీసుకొచ్చి మొత్తానికి చాలా మంది ఇక్కడ జోష్ అయితే చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి బ్రదర్? హిందీ आप कहाँ से? नागपुर से फेवरेट MSD. చాలా మంది కూడా చూసుకుంటే అందరూ కూడా ఖచ్చితంగా ఎంఎస్డి అనే నినాదాలే కనిపిస్తున్నాయి. బ్రదర్, ఏంటి డెఫినెట్ గా సిఎస్కే గెలిసిద్ది. 2 weeks బుక్ చేసాం ఆన్లైన్ లో. 1500 టికెట్ దొరికింది. దాదాపుగా మొత్తం వాస్తవానికి 3 గంటలకి లోపలికి పంపిస్తామని కానీ అందరూ కూడా 3 o'clock ఇక్కడికైతే అందరూ కూడా రీచ్ అవ్వడం జరిగింది. 5 తర్వాత మొత్తం కూడా ఇదంతా కూడా
ఆరెంజ్ ఉంటుందా లేకపోతే ఎల్లో ఉంటుందా అని చూడాల్సి ఉంటుంది. అలాగే పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 2800 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్టు సిపి తరుణ్ జోషి చెప్పడం జరిగింది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని ప్రాహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటిని ఎట్టి పరిస్థితుల్లోకి అనుమతించమంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదే గేట్ 1 ఏదైతే ఉంటుందో ఆ గేట్ 1 ద్వారా కేవలం ఆటగాళ్ళు మాత్రమే అలో చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే గేట్ 2 ఏదైతే ఉంటుందో గేట్ 2 ద్వారా గేట్ 2, గేట్ 3 2 గేట్స్ ఉన్నాయి. వీటి ద్వారా మాత్రం ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకు కూడా డిఫరెంట్ కేటగిరీస్ బుక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తామని చెప్తున్నారు. అలాగే మొత్తం కూడా 360 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ట్రాఫిక్ కి సంబంధించి కూడా పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే అందరూ కూడా అయితే ఆర్టీసీ బస్సులు వినియోగించుకోండి, లేకపోతే మెట్రో కూడా అందుబాటులో ఉంది కాబట్టి దాన్నే వినియోగించుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో మనం చూసుకోవచ్చు అందరూ కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కొక్కరు వస్తారు. వాస్తవానికి ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ ఇండియాకి సంబంధించిన ప్లేయర్స్ కావచ్చు, లేకపోతే ఒక దేశానికి సంబంధించిన ప్లేయర్ల మీద ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్ని దేశాలకు సంబంధించిన ప్లేయర్స్ మనకి ఇక్కడ కనిపిస్తుండడంతో పెద్ద ఎత్తున ఈ టికెట్స్ కొనుగోలుకైతే వస్తున్నారు. మరో విషయం ఏంటంటే ధోనికి దాదాపుగా ఇదే చివరి ఐపీఎల్ కావడంతో పెద్ద సంఖ్యలో ఆయన్ని చూసేందుకు హైదరాబాద్ కి అయితే అభిమానులు అయితే వస్తున్నారు. వాళ్ళ తగ్గ ఏర్పాట్లను కూడా చేశామన్నారు. సో 5 గంటల తర్వాత మాత్రం ఈ ప్రాంతం మొత్తం కూడా అభిమానులు, క్రికెట్ అభిమానులతో నిండిపోతుంది. కాకపోతే ఫ్యాన్స్ చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యేది ఏంటంటే చాలా మందికి కూడా టికెట్స్ దొరకలేదు. ఆ ఒక్క విషయంలోనే వాళ్ళంతా కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. 39,000 టికెట్లనే కేవలం 10 నిమిషాల్లో ఎలా అమ్ముడిపోయాయి అంటూ కూడా అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరొక బిగ్ ఫైట్ కి హైదరాబాద్ వేదిక అయింది. మరి కాసేపట్లో అంటే 7:30 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. శ్వేత ఆర్కే అయితే బ్లాక్ లో టికెట్స్ ఎక్కువగా సేల్ అయిపోయాయి, ఎక్కువ పెట్టి టికెట్లు కొంటున్నారు అని చెప్పి ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాము. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా బ్లాక్ లో టికెట్స్ అమ్మే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అలాంటి అభిమానులు ఎవరైనా ఉన్నారా అక్కడ? అయితే వాస్తవానికి బ్లాక్ కి సంబంధించి కూడా బ్లాక్ టికెట్లు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా పోలీస్ నిఘాను కూడా ఏర్పాటు చేశారు. మఫ్టీలో కొంతమంది పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎవరైతే బ్లాక్ టికెట్స్ అమ్ముతారో అలాంటి ముఠాలను ఇప్పటికే కొంతమందిని వాళ్ళని అదుపులోకి తీసుకున్నామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాదాపుగా కొనొద్దు, ఎందుకంటే కొన్నా కూడా అది కూడా నేరం కిందకి వస్తున్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇక్కడ అంటే ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు అదుపులోనే ఉంది కాబట్టి అందరూ గేట్ బయట మాత్రమే కొనే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి సంబంధించి మాత్రమే అంటే అక్కడ గేట్ బయట మాత్రమే ఈ అమ్మకాలు కొనసాగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా పోలీసులు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. పూర్తిగా కూడా తాము ఏదైతే ప్రత్యేకంగా మఫ్టీలు అయితే పోలీసులను ఏర్పాటు చేశామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మేడం ఇప్పుడు బ్లాక్ లో కూడా చాలా వరకు కూడా టికెట్లు అమ్ముడుపోయాయి అనేది సగటు అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దాని మీద ఏమంటారు మీరు? తెలీదండి. టు బి వెరీ ఆనెస్ట్, ఇట్స్ మై ఫస్ట్ టైం, సో ఐ హావ్ నో ఐడియా. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ప్రాబబ్లీ 20 days బ్యాక్. గాట్ ఇట్ త్రూ మై ఫ్రెండ్, సో హీ తీసుకున్నారు. ఒకసారి మేడం ఇందాల చాలా మంది కూడా బ్లాక్ లో కొన్న పరిస్థితి, ఇంతకుముందు కూడా కొంతమందితో మాట్లాడించినప్పుడు ఇదే విషయం చెప్తున్నారు. అంటే ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే బ్లాక్ మొత్తం ఎలా క్లోజ్ అవుతాయి అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? అంటే ఓవరాల్ 39,000 టికెట్స్ అనేవి ఒక్కసారిగా ఎలా క్లోజ్ అవుతాయి అనేది ప్రశ్న. ఇప్పుడు మేము చేసినప్పుడైతే మాకు ప్రాబ్లం ఏం రాలేదు. మరి ఇంకా ఇంటర్నల్ గా మనకి ఏం జరుగుతుందో మనకు తెలీదు. చేయడం బ్లాక్ లో అమ్మడం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ కొనేసుకొని ఆన్లైన్ లో, ఇంకా లేనప్పుడు ఇప్పుడు అర్జెంట్ గా వచ్చి ఎవరో ఒకరు అడుగుతుంటారుగా, వాళ్ళకి డబల్ కాస్ట్ పెట్టి అమ్ముతున్నట్టున్నారు. సో దాన్ని బ్లాక్ టికెట్లు అని వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు 1500 కొని ఈజీగా 25 అన్నా కూడా లాస్ట్ మూమెంట్ లో సిఎస్కే ఫ్యాన్స్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఎలాగైనా 10,000 2000 ఎక్కువైనా కొనేసుకుందామని అట్లా కొనేసుకొని దాన్ని హైప్ చేస్తున్నారు. సో 30,000 60,000 ఇస్తారంటే ఐ డోంట్ థింక్ సో. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఏంటి ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నారు, ఎలాంటి ఇబ్బంది కలగలేవా? తమిళనాడు ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది తమిళనాడు నుంచి కూడా ఇక్కడికైతే రావడానికి జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక అభిమాని ఎంఎస్ ధోనికి సంబంధించిన పిక్చర్ అయితే తీసుకొచ్చారు. ఆయన వేసి ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి. డై హార్ట్ ఫ్యాన్. టికెట్ దొరికింది, ధోని కోసమే వచ్చినాం. మ్యాచ్ ఓడిపోయినా ఏం కాదు, ధోని కోసమే వచ్చినాం. వరంగల్ నుంచి వచ్చినాం, మేమే వేసుకున్నాం.
టికెట్ ఎప్పుడు తీసుకురు? టికెట్ పేటిఎం ఇన్సైడ్ రాగానే బుక్ చేసేసిన. టికెట్ 1500కి రానుకోండి ఖర్చు ఒక 5,000-6,000 అట్లయింది. డైరెక్ట్ ఫ్యాన్ చిన్న పంచాలి 7 days పట్టింది. 7 days. ఏంటి మ్యాచ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెన్నై ఇది ధోని రావాలి, ఒక్క 2 6లు కొడితే చాలు మాకు ఇక అంతే. ఏంటి టికెట్లు బ్లాక్ లో అమ్ముడుపోయి అంటున్నారు, ఏమంటారు? టికెట్లు చాలా మంది అడుగుతారు, టికెట్లు ఉన్నాయా ఇస్తారా 5K 6K అంటారు, కానీ మేము అమ్ముకొని ఆయనకి రాలేదని చెప్పి. ఎంతమంది కనిపించారు అట్లా బ్లాక్ లో కోసం అని? బ్లాక్ లో అమ్ముతారు మాకు, మీకు 5K ఇస్తాం 6K ఇస్తాం. మీకు అమ్మడానికి వచ్చారా? మా దగ్గర కొనడానికి వస్తారు 6K 7K ఇస్తా అంటారు, కానీ మేము కొనలేదు. మేము ఆగద్దు, మేము చూడడానికి వచ్చామని చెప్పి. సో మొత్తానికి పెద్ద సంఖ్యలో అభిమానులు అయితే వచ్చారు. అందరూ కూడా మ్యాచ్ ను చూసి ఎవరు గెలిచినా సరే ఖచ్చితంగా MS ధోని ఖచ్చితంగా బాగా ఆడతారు అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. 7:30 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో లోపలికి కూడా అందరినీ అలౌ చేస్తారు. అయితే లోపలికి వెళ్లేటప్పుడు మాత్రం ప్రాహిబిటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోపలికి అనుమతించేది లేదు అంటూ కూడా స్పష్టంగా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కొన్ని విమర్శలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఏవైతే టికెట్స్ విషయంలో మాత్రం ఓవరాల్ కెపాసిటీ 39,000, అంటే స్టేడియం కెపాసిటీ మొత్తం చూసుకుంటే 55,000, కానీ టికెట్లు అందుబాటులో ఉండేది 39,000. ఇందులో 60% ఖచ్చితంగా టికెట్ అమ్మకాలు చేయాలి, 40% మాత్రం కాంప్లిమెంటరీ ప్రాసెస్ కు వెళ్లడం జరుగుతుంది. పోలీసులు కావచ్చు, మీడియా కావచ్చు, ఇతర క్లబ్స్, హైదరాబాద్ పరిధిలో ఉండే క్లబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ 40% టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ లోనే వెళ్లే అనేది సగటు అభిమానం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. దానికి తగ్గట్టుగా ఫ్యాన్స్ ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యాన్స్ ని, వాళ్ళ అభిమానులు చూసేందుకు పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి రావడం జరిగింది. శ్వేత, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. టికెట్ల కోసం కూడా కొంతమంది అక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే భద్రత పరంగా మాత్రం 2,800 మంది పోలీసులను అయితే సిద్ధం చేసి ఉంచడం జరిగింది. మొత్తం అంటే ఇక్కడ 3 అంచెల భద్రతను అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి గేట్ బయట, అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెహికల్స్ రాకపోకలు కానీ అన్నింటినీ కూడా వాళ్ళు అక్కడే ఆపడం జరుగుతుంది. రెండోది వచ్చేసరికి ఇక్కడ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసు మొత్తం కూడా లోపలికి టికెట్స్ మొత్తాన్ని కూడా చూసి ఆ తర్వాత లోపలికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ రెండోది. మూడో డ్యూటీకి వచ్చేసరికి అక్కడ మనం చూసుకుంటే అక్కడ లోపల మనం విజువల్ లో చూసుకుంటే ఇంటెలిజెన్స్ సంబంధించిన సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా అక్కడ మూడో సంబంధించిన, అంటే 3 కేటగిరీలు పెట్టడం జరిగింది. అక్కడ 3వ కేటగిరీకి సంబంధించిన పోలీసులు మొత్తాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భద్రత పరంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే 360 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటన్నింటినీ కూడా పూర్తిగా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో అంతా కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల పరంగా చూసుకుంటే ట్రాఫిక్ పరంగా కూడా ఇదంతా కూడా చాలా కీలకమైన ఏరియా. వీటికి తోడు ఈ రోజు వర్కింగ్ డే కావడంతో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ పరిస్థితి మాత్రం ఎక్కడికక్కడ వెహికల్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మరి కాసేపట్లో అక్కడ కూడా మొత్తం కూడా ట్రాఫిక్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది ఎవరైతే ఇక్కడ ఫ్యాన్స్ రావడం జరుగుతుందో వాళ్ళు దాదాపుగా వ్యక్తిగత వాహనాలన్నింటినీ కూడా వదిలేసి ఇక్కడికి రావడం, ఇక్కడికి వస్తే బెటర్ అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాటర్ క్యాన్ సంబంధించిన వెహికల్ కూడా మనం చూసుకోవచ్చు. వజ్ర వెహికల్స్ ఏవైతున్నాయో వజ్ర వెహికల్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఒకవేళ ఏదైనా చిన్నపాటి సమస్య తలెత్తినా, ఏదైనా గొడవలు జరిగినా కూడా వెంటనే వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసే విధంగా కూడా భద్రతను అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి పెట్టుకోవడం అయితే జరిగింది. కాబట్టి లోపలికి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు సహకరించి లోపలికి వెళ్లి మ్యాచ్ ని ఎంజాయ్ చేయాలంటూ కూడా మొదటి నుంచి HCA అలాగే పోలీసులు కూడా కోరుతున్నారు. అలాగే రాచకొండ సిపి ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం కూడా ఇక్కడ పరిస్థితి మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇప్పటికే లోపలికి ACPలు DCP కూడా ఇప్పటికే లోపలికైతే చేరుకోవడం జరిగింది. మొత్తం భద్రత పరంగా కూడా భద్రత పరంతో పాటు లోపల ఏదైతే డాగ్స్ ఉంటాయో డాగ్స్ మొత్తాన్ని కూడా లోపల తనిఖీ చేయడం జరిగింది. మరికాసేపట్లో క్రికెట్ ప్లేయర్స్ ఎవరుతున్నారో 4 గంటలకు వాళ్ళంతా కూడా స్టేడియం లోపలికైతే చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఓవరాల్ గా ఏర్పాట్లన్నింటినీ వైపు లోపల HCA ఏర్పాట్లు చేయడంతో పాటు బయట భద్రత పరంగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆఖరికి లోపల వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక ID కార్డును అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ ID కార్డు పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత మాత్రమే లోపలికైతే వాళ్ళందరినీ అయితే అలౌ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆర్కే, చూస్తున్నాం నిన్న చాలా కథనాలు కూడా వెలువడ్డాయి. అంటే ఉప్పల్ స్టేడియం మేనేజ్మెంట్ అనేది
విద్యుత్ బకాయిలు చెల్లించలేదు, అందువల్ల ఈ మ్యాచ్ కు విద్యుత్ ను కూడా నిలిపివేస్తామని చెప్పి రకరకాల వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కి విద్యుత్ ని పునరుద్ధరించారా, ఎటువంటి చర్యలు చేపట్టారు? అయితే రాత్రి కొద్దిసేపు ఒక హైడ్రామా నడిచిందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మ్యాచ్ ఉంది. నిన్న విద్యుత్తుకు సంబంధించిన కొన్ని సమస్యలు తలెత్తడంతో పాటు పాత బకాయిలు ఏవైతున్నాయంటే విద్యుత్ చౌర్యానికి సంబంధించిన కేసు ప్రస్తుతం ఒకటి కోర్టులో ఉంది. దానికి సంబంధించి కూడా పాజిటివ్ గా విద్యుత్ శాఖకే రావడం జరిగింది. దీంతో ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా పే చేయాలి. అలాగే ఫిబ్రవరికి సంబంధించిన కరెంటు బకాయిలు ఏవైతే హెచ్సీఏకి సంబంధించిన ఉప్పల్ స్టేడియం సంబంధించిన ఉన్నాయో దాదాపుగా 9 లక్షల రూపాయలు ఫిబ్రవరి నెలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు మొత్తాన్ని కూడా చెల్లించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. మార్చి 30వ తేదీ దానికి చివరి తేదీగా కూడా విద్యుత్ శాఖ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా హెచ్సీఏ అధికారులు దీని గురించి పెద్ద పట్టించుకోలేదు. మ్యాచ్ కి సంబంధించిన ఏర్పాట్లపై మాత్రమే పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు విద్యుత్ కి సంబంధించిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో నిన్న సాయంత్రం సమయంలో విద్యుత్ మొత్తాన్ని కూడా కట్ చేయడం జరిగింది. విద్యుత్ ని కట్ చేసిన తర్వాత కూడా ఏదైతే టెంపరీగా వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ నుంచి టెంపరీగా కరెంట్ మీద నడిపించడం జరిగింది. కానీ ఆ తర్వాత మాత్రం అమౌంట్ కి సంబంధించి ఏదైతే ఇక్కడ ఎస్సీ ఉన్నాడో రాయుడు హెప్సిగూడకు సంబంధించిన ఎస్సీ సివిల్ ఇంజనీర్ ఉన్నారో ఆయనతో మాట్లాడిన తర్వాత ఈ అమౌంట్ కి సంబంధించిన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత రాత్రి 11:50 సమయంలో విద్యుత్ శాఖ విద్యుత్ ని పునరుద్ధరించడం జరిగింది. అలాగే 15 రోజుల గడువు కూడా హెచ్సీఏ కోవడంతో ఆ గడువును కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విద్యుత్ కి సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. దాని తగ్గ ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఒకవేళ విద్యుత్ పోతే దానికి తగ్గట్టుగా జనరేటర్లను కూడా సిద్ధం చేసినట్టు హెచ్సీఏ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఒక్కొక్క అడ్డంకిని దాటుకుంటూ ఖచ్చితంగా హెచ్సీఏ మాత్రం 7:30 మ్యాచ్ అయితే అన్ని విధాలుగా సిద్ధం చేయడం జరిగింది. ఆర్కే చూస్తున్నాం, సన్ రైజర్స్ మొదటిసారిగా తన బ్యాట్ తో విజృంభణ చేసింది. ఐపీఎల్ లోనే అత్యధిక స్కోర్ ను నమోదు చేసి ఒక రకంగా అందరినీ షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. ఈ రోజు మనం మ్యాచ్ చూసుకున్నట్టయితే ఒకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ రెండూ కూడా బలమైన జట్లుగా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పై అంచనాలు ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ సమిష్టిగా రాణిస్తే విజయం సాధ్యమవుతుంది అని చెప్పి చాలా మంది క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి అక్కడున్న మ్యాచ్ రెఫరీస్ కానీ లేదంటే అభిమానులు కానీ ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఎంత బలంగా ఉన్నప్పుడు కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున వాళ్ళంతా కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఎందుకంటే ముంబైతో జరిగిన మ్యాచ్ లో సూపర్ కింగ్స్ ఏదైతే సన్ రైజర్స్ అద్భుతంగా ఆడి మొత్తంలోనే ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ ని కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి చెన్నై సూపర్ కింగ్సా? చెన్నై సూపర్ కింగ్స్. ఎవరు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు రచిన్ రవీంద్ర బాగా ఆడతారు. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ బాగా ఆడతారు ఈ రోజు. ఎంఎస్ ధోని ఏంటంటే ఎంఎస్ ధోని ఆడతారు. ఆ వికెట్స్ పడితే గానీ ఎంఎస్ ధోని వస్తే బాగా ఆడతారు. సో ఓవరాల్ గా ముంబైని సన్ రైజర్స్ ఓడించినది. సో సన్ రైజర్స్ కూడా చాలా బలమైన జట్టే. సో సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, వీటిలో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇద్దరిది బాగానే ఉంటుంది, కాకపోతే సిఎస్కే ధోని చూసుకుంటాడు ఇంకా అంతా. మేడం, ఏంటి ఎప్పుడు టికెట్లు బుక్ చేస్తారు? ఎందుకంటే చాలా వరకు టికెట్లు అన్ని కూడా బ్లాక్ అవుతున్నాయి అంటున్నారు. మీరు ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకోండి? చెప్పు, టికెట్స్ ఎప్పుడు బుక్ చేసాం? 10 days బిఫోర్ బుక్ చేసాము. క్యూలో ఉన్నాము, 60,000 క్యూలో ఉంటే మాకు దొరికినాయి. ఆన్లైన్ బుకింగ్. 4 members ఆర్ ఫ్యామిలీ ఫ్రమ్ విజయవాడ. ఏంటి విజయవాడ నుంచి వచ్చారు, మ్యాచ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చెన్నై సూపర్ కింగ్స్ విన్ అవుతుందని ఎక్స్పెక్టేషన్. ఎందుకు చెన్నై సూపర్ కింగ్స్? ఇక్కడ చూస్తుంటే మనం హైదరాబాద్ లో ఉన్నామా, చెన్నై ఉన్నామా అనేది ధోని కోసం. సో బ్రదర్, ఏంటి చాలా తక్కువ కనిపిస్తున్నారు సన్ రైజర్స్? ఎందుకంటే హైదరాబాద్ లో ఉండి కూడా చాలా తక్కువ టీ షర్ట్స్ కనిపిస్తున్నాయి మనకి. అంటే ధోని ఈసారి లాస్ట్ సీజన్ అని అంటున్నారు, అదొకటి. ప్లస్ మనకు వరల్డ్ కప్ తెచ్చిండు ధోని. ఆ అభిమానంతో కూడా ధోని పైన అభిమానం ఉంది కాబట్టి మేము కూడా ధోని ఫ్యానే. కాకపోతే హైదరాబాద్ లో ఉన్నాం, హైదరాబాద్ లోకల్ కాబట్టి మేము హైదరాబాద్ కు సపోర్ట్. ఈ రోజు మ్యాచ్ కూడా చాలా రసవతంగా ఉంటుంది. ఎందుకంటే మన హైదరాబాద్ బ్యాటింగ్ పిచ్ లాస్ట్ టైం చూసాము, 277 ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ టోటల్. ఈ రోజు కూడా చాలా రసవత్తంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యాచ్ చాలా టఫ్, కానీ హైదరాబాద్ గెలుస్తుంది 100%. చాలా తక్కువ చెప్తున్నారు హైదరాబాద్ గెలుస్తాను, అందులో మీరు ఒకరని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో
ప్లాన్ చేసి ఆంధ్ర అండ్ తెలంగాణలో కంబైన్ తెలుగు స్టేట్స్ నుంచి తెలుగు ఎంఎస్డియన్స్ అందరం గ్రూప్ గా ఫామ్ అయ్యి అందరం కాంట్రిబ్యూట్ చేసుకుని ధోని కోసం మ్యాచ్ చూడడానికి ఈ సీజన్ తో ఎండ్ అవుతుంది కాబట్టి ఎలాగైనా అందరం చూడాలనుకుని చెప్పి రావాలనుకున్నాం. ధోని దాదాపుగా ఐపీఎల్ లో ఇదే చివరి సీజన్ అంటూ కూడా చెప్తున్నారు. సో డెఫినెట్లీ నాట్. ఒకవేళ ఆయన ఇప్పటికీ ఇంకా ఉన్నారు. ఒకవేళ ఆయన రిటైర్మెంట్ కోచ్ గా దేని రకంగా సిఎస్కో సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆయన ఉన్నది కానీ మేము సిఎస్కో ఆయన తరఫు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఎంతమంది మీ టీం వచ్చారు? సో ఇక్కడ వచ్చరికి 200 మెంబర్స్ క్లబ్ ఉంది. సో ఏంటంటే ఇక్కడ మాత్రం ఒక 80-90 మెంబర్స్ పర్టికులర్ గా తెలుగు స్టూడెంట్స్ వచ్చాము. సో ఎంజాయ్ ద మ్యాచ్, ఎవ్రీ మూమెంట్ అండ్ ఎంజాయ్ యువర్ టైం. స్పెషల్ గా ఎంఎస్ ధోనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీళ్ళంతా కూడా ఒక తెలుగు యూనియన్ పెట్టుకోవడం జరిగింది. ఆర్కే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఠాగూర్ సినిమాలో ఒక ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ చెప్తారు. అంటే తెలుగువారు ఎవరి మీదైనా ఒకసారి అభిమానం పెంచుకుంటే ప్రాణం పోయే వరకు ఆ అభిమానాన్ని వదులుకోరు అనేది ఇక్కడ చూస్తున్నాం. హైదరాబాద్ గడ్డపై మ్యాచ్ జరుగుతున్నా తమ అభిమాని ఎవరైతే ఉన్నారో, క్రికెట్ అభిమాని ఎవరైతే ఉన్నారో ధోనిపై ఇంతగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోనిని చూడటానికి గ్రామాల నుంచి కూడా హైదరాబాద్ కు తరలి వచ్చిన యువతని చూస్తున్నాం. సో అంటే తెలుగువారి భావోద్వేగాలను మనం ఎలా చూడాల్సి ఉంటుంది? ఈ మ్యాచ్ ద్వారా మనకి ఏమర్థమవుతుంది అనుకోవాలి? ఎగ్జాక్ట్ గా మీరు ఏదైతే చెప్పారో ఠాగూర్ సినిమాలో ఒకసారి తెలుగు వ్యక్తి అభిమానం పెంచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అతను గుండెలో పెట్టుకుంటారా, అది ఎంఎస్ ధోని విషయంలో నిజమైందని చెప్పాలి. ఎందుకంటే ముంబై లాంటి జట్టు ఇక్కడ ఆడినప్పుడు కూడా అందరూ కూడా సన్ రైజ్ హైదరాబాద్ కే సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి మాత్రం ఏదైతే చెన్నైకి సంబంధించి ఎంఎస్ ధోని వస్తున్నారో, ఎంఎస్ ధోనికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూసుకున్నా కూడా అందరూ కూడా ఎంఎస్ ధోని అలాగే ఏదైతే వాళ్ళకి సంబంధించిన లోగో టీ షర్ట్ ఉంటుందో దాన్నే ఇక్కడ పూర్తి స్థాయిలో అందరూ కూడా ధరించి రావడం అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్ గా ఈ ఒక్క మీరు చెప్పే ఎగ్జాంపుల్ ఏదైతుందో అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాలి. అందరూ కూడా ఎంఎస్ ధోని ఏదైతుందో ఎంఎస్ ధోనినే తమ అభిమానంగా చూస్తున్నారు. ఆఖరికి ఎవరైతే అమ్ముతున్నారో ఆ అబ్బాయి కూడా మొత్తం కూడా ఎంఎస్ ధోని అదే ఏదైతే చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి కూడా ఎక్కువ కూడా ఇదైతే అమ్ముతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా మంది కూడా ఇక్కడికైతే పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన అభిమానులే వస్తున్నారు. ఉన్న వాళ్ళు కూడా అంటే అందరూ తెలుగు వాళ్ళు అయినప్పుడు కూడా వాస్తవానికి తమిళనాడులో ఎక్కువగా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటాం. కానీ అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి భావోద్వేగాలు అనేవి ఖచ్చితంగా మన దగ్గర కూడా కనిపిస్తున్నాయి. అందరూ కూడా ఎంఎస్ ధోనికి సంబంధించిన ఏదైతే ఎంఎస్ ధోనికి సంబంధించి కూడా ఇక్కడ చూసుకుంటే అభిమానులు తెలుగు వాళ్ళు అయినప్పుడు కూడా మొత్తం కూడా ఇక్కడ వాళ్ళ బుగ్గల పైన కానీ ఇట్లా టీషర్ట్స్ రూపంలో కానీ వేసుకొస్తున్నారు. ఏంటి ఎంఎస్ ధోని, సో అందరూ కూడా ఇక్కడ అదే పేరు వినిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ధోని ఫ్యాన్స్ బ్రో. ఏంటి తెలుగు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటే అది ఏ రాష్ట్రం వ్యక్తి అనేది కాదు, ఖచ్చితంగా ఏ దేశం వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటాం అనేది మిమ్మల్ని చూస్తుంటే క్లియర్ గా ఆ విషయం తెలుస్తుంది. అవును బ్రో, ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి కాదండి, ఇప్పుడున్న క్రికెటర్స్ లో కూడా ధోనియే ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఫస్ట్ నుంచి కానీ ఇప్పుడున్న ఆల్ క్రికెటర్స్ కి ధోని ఒక గాడ్ లా ఉన్నాడు. అందులో ప్రజల్లో కూడా మాలో కూడా ధోని గాడ్ గానే ఉంటాడు ఇప్పటికీ ఎప్పటికైనా సరే. ఏంటి లాస్ట్ సీజన్ అనేది ప్రతి ఒక్కళ్ళు మాట వినిపిస్తుంది. లాస్ట్ సీజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ లాస్ట్ సీజన్ అయితే మన హైదరాబాద్ లో ఇదే చివరి మ్యాచ్. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ధోని నుంచి? ఈ మ్యాచ్ అయితే కంపల్సరీ విన్ చేస్తాడు. అతని బ్యాటింగ్ అయితే మన హైదరాబాద్ అలా గ్రౌండ్ లో ఉన్నా చాలు బ్రో. ధోని అలా గ్రౌండ్ లో ఉన్నా చాలు మాకు. మీరేమంటారు? ఎస్, ఇదే ఫైనల్, సేమ్ మాట. మొత్తానికి అక్కడ ఒకసారి మనం విజువల్ చూసుకోవచ్చు. ఇందాక మీరు చెప్పిన విషయం ఏదైతుందో అంటే ఒకసారి మనం మనసులో పెట్టుకుంటే తెలుగు వాళ్ళు ఎంత అభిమానిస్తాం అనేది అంతా కూడా తెలుగు అసోసియేషన్ ఎంఎస్ ధోనికి సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ కూడా వాళ్ళైతే ఒక 200 మంది పెట్టుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఎంఎస్ ధోని మ్యాచ్ లో గెలిపిస్తాడు, ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతున్నా కూడా అందరూ కూడా దాదాపుగా 80 నుంచి 90% వరకు కూడా చెన్నై సూపర్ కింగ్స్ కే మద్దతు ఇస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తాను ఒక ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒకటి చాలు, తెలుగు వాళ్ళు వాళ్ళకి ఏ స్థాయి మనం సపోర్ట్ చేస్తాం, ఎలా సపోర్ట్ చేస్తాం అనేది కూడా చేస్తున్నారు. అలాగే కేక్ కటింగ్ కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నా కూడా ఎంఎస్ ధోనికి ఫ్యాన్స్ అసోసియేషన్స్ గానీ ఫ్యాన్స్ గానీ తెలుగు వాళ్ళ నుంచి ఇక్కడ పెద్ద సంఖ్యలో అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో చాలా కీలకమైన టఫ్ ఫైట్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇటు హెచ్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు వాళ్ళు కూడా చేయడం జరిగింది. రాజేందర్, థ్యాంక్ యూ ఆర్కే.